హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో ఈరోజు ఏంటంటే నర్సీపట్నంలో అక్క వాళ్ళు ఉంటున్న ఇల్లు హోమ్ టూర్ చేద్దామనేసి అయితే మొదలుపెట్టానండి. సో దానికోసమే కిందకు వచ్చాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట, గేట్ దగ్గర. సో కింద ఏ విధంగా ఉంటుంది, పైన ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ అక్క వాళ్ళు ఉంటున్న రూమ్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇటు సైడ్ వచ్చేసి మందార మొక్కలు అనేది పెంచుకున్నారనమాట ఇంటి ఓనర్ వాళ్ళు. ఇవి మిగిలిపోయిన టైల్స్ అండి, కింద పెట్టేసుకున్నారు. ఇకపోతే ఇది గేట్ అనమాట. గేట్ పక్కనే కొన్ని పూల కుండీల దగ్గర మొక్కలు అనేది పెంచుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ కింద సగం ప్లేస్ వరకు పార్కింగ్ ప్లేస్గా చేశారనమాట. అక్కడ మీకు కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ కర్టెన్స్ దగ్గర ఉన్నది ఒక రూమ్ అనమాట. అందులో కూడా రెంట్కుంటారు వేరే వాళ్ళు. అతను కూడా బ్యాంక్లో చేస్తాడనమాట. ఇద్దరు పిల్లలు ఫ్రీ టైంలోన పైకి వచ్చే మా దర్శిత్తో ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇది స్కూటీ ఫ్యాసినో అండి. సో ఈ స్కూటీ వచ్చేసి అక్క వాళ్ళు 2 months అవుతుంది, రీసెంట్గానే తీసుకున్నారు. నెక్స్ట్ కార్ కూడా అక్క వాళ్ళదే. సో పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇది కదండి, ఇక్కడ పెట్టేసుకుంటారనమాట డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన వెంటనే. సో నేను ఇక్కడ తీసిన ఈ వీడియోకి మన పల్లెటూరులో ఉన్న వీడియోకి చాలా డిఫరెన్స్ అనమాట. అక్క వాళ్ళు జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్తారు కాబట్టి రెంట్ హౌసెస్లోనే ఉండాల్సి వస్తుంది. మనకు ఓన్ హౌస్లు ఉన్నాయి, కాకపోతే ఏజెన్సీలోన. సో అక్కడ ఈ విధంగా అయితే ఉండదు. మ్యాక్సిమం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నంత ఇదిగా అయితే మన ఊర్లో తక్కువ అనమాట. ఎందుకంటే ఎక్కువగా మనకు మట్టి ఇల్లులే అవే కనిపిస్తాయి అన్నమాట. సో పైకి వచ్చేసానండి మెట్లు ఎక్కేసి. ఇది అక్క వాళ్ళు ఉంటున్న ఫ్లోర్ అనమాట, సెకండ్ ఫ్లోర్ అండి. సో ఇది ఎంట్రన్స్లోనే డోర్ కర్టెన్స్తోనే చాలా నీట్గా పెట్టుకుందనమాట. అక్కకి చాలా నీట్నెస్ ఎక్కువ అనమాట. ఏది చిందరవందరగా ఉంటే అస్సలు ఒప్పుకోదు. సో ఇది బాల్కనీ లాగా బయటకు వచ్చి చూసుకోవడానికి ఈ విధంగా చేశారండి. సో దీని నుంచి కింద నుంచి చూస్తే కనుక ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఇటువైపు ఈ ఇల్లు ఉన్న వైపు అయితే కొంచెం కొన్ని ఇల్లులు అనమాట. ఈ వరుసలో 3 ఇల్లులే ఉంటాయి. పక్కన మళ్ళీ స్పేస్ ఉంటుంది. ఇంకా చివరికి ఇల్లు అండి. సో పైనుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అది గేటు, ఇటువైపు మెట్లు అనమాట, లెఫ్ట్ సైడ్. సో ఈ ఆపోజిట్ ఇంటి వాళ్ళు కూడా పండగకి ఊరు వెళ్ళిపోయారు, ఎవరు లేరండి. సో 10వ తారీఖున మేము కూడా వెళ్ళిపోతాము పండగ దగ్గరలోన. సో ఇంక లేట్ ఎందుకండి, లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను పదండి. సో డోర్ తీయగానే ఎంట్రన్స్లో ఉండేది ఏంటంటే హాల్ అనమాట. ఈ పోర్షన్కి వచ్చేసేసి 2 హాల్ అండి. సో ఇది ఫస్ట్ హాలు. ఇక్కడ సోఫా సెట్స్, దివాన్ కాట్ వేసాము. సో ఆ మూలన ఉన్నది బెడ్ లైట్ అండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని ఆ లైట్ ఒకటే వేసుకొని పడుకుంటాం మేము. సో ఇటువైపు వచ్చేసి టీవీ అనమాట. మోస్ట్లీ ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఏంటంటే గ్రాండ్గా ఉండడానికి మ్యాక్సిమం యూనిక్గా కాకుండా కొంచెం నార్మల్గా ఎక్కువ కలర్స్ వేయకుండా వైట్ కలరే యూజ్ చేశారనమాట. సో దానితో పైన లైట్ సెట్టింగ్స్ ఒకటి వేయించారు, అవి చూపిస్తాను చూడండి. లైట్స్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. ఇది ఎల్లో కలర్ లైట్ అనమాట. ఎల్లో కలర్ లైట్, వైట్ కలర్ 2 వేసారు. ఇది ఎల్లో కలరు, ఓన్లీ వైట్ తీసేసిన తర్వాత ఇది వేస్తే ఈ విధంగా అనమాట. లోపల లైట్స్ అనేది అటాచ్ చేసుకున్నారు. సో కనిపించడానికి అయితే చాలా బాగుంటుంది గ్రాండ్గా అయితే. ఆఫ్ చేయగానే వైట్ లైట్స్, రెండు లైట్స్కి ఒకటే స్విచ్ అనమాట. సో ఇక్కడ పాపను పడుకోబెట్టేసామండి, ఎర్లీ మార్నింగ్ కదా. సో స్నానం అది చేపించేసి వెంటనే పడుకోబెట్టేసాము, చలికి బయట ఉండకూడదు అనేసి. ఈ విధంగా ఉంటుంది హాల్ అయితే. ఎక్కడికక్కడికి డోర్ కర్టన్స్ అనేది వేసేస్తుంది అనమాట అక్క. అవి కూడా ఏంటి బ్రైట్ కలర్స్ కాకుండా నార్మల్ లైట్ కలర్స్ తీసుకుంటుందండి దేనికైనా కానీ. అక్కకి లైట్ కలర్స్ అంటే ఇష్టం అనమాట. సో పైన కనిపిస్తున్నాయి కదా డెకరేషన్స్, చిన్న చిన్న బుడ్డీలాగా బాగున్నాయి అనమాట.
సో ఇవి చూడండి, ఇవైతే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వాటిని చూస్తే ఏదో గుర్తొచ్చేస్తుంది అనమాట. వేరే చెప్పకూడదు, అర్థం చేసుకోండి. అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఏం కాదులేండి, వేరేది అనుకోకండి. సో ఇవి అయితే చాలా బాగున్నాయండి. 2 కలర్స్, పింక్ అండ్ రెడ్ కలర్ అనమాట పైన పెట్టింది అక్క. సో ఇటు వచ్చేసి కాళికామాత ఫోటో ఫ్రేమ్ అనమాట. సో అవి ఇక్కడ డెకరేట్ చేసుకున్నారు. ఇవైతే సైకిల్తో బొమ్మలు అనమాట. చూడడానికి నాకు ఇవంటే చాలా ఇష్టం అనమాట. పట్టుకొని అస్తమాట చూస్తూనే ఉండేదాన్ని ఇవి చూసిన కొత్తలోన. ఇటు సైడ్ ఫ్లవర్ వాజ్లో పెట్టారు. ఇది ఫైబర్ నెట్, జియో నెట్వర్క్ వేయించుకున్నారండి. ఇది కోల్కతాలో కాళికామాత గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. మమ్మల్ని తీసుకొని వెళ్ళారు, అప్పుడు తీసుకున్నదండి ఆ ఫోటో ఫ్రేము. లైట్స్ వేస్తే వెలుగుతాయండి, దాని లోపల లైటింగ్ సెట్టింగ్ కూడా ఉందన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ చూపించాను కదండి. ఇటువైపుకి వెళ్తే లోపలికి ఇంకొక హాలు, బెడ్రూము, కిచెను, నెక్స్ట్ దేవుడి గది, ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. కర్టెన్స్తో ఎక్కువగా డెకరేట్ చేసుకుందనమాట మా అక్క. సో ఇటువైపు వచ్చేసి దేవుడి గది అండి, చాలా బాగా కట్టించారు. దీనికి కూడా సేమ్ లైటింగ్ సెట్టింగ్స్ అనేది బాగా పెట్టించుకున్నారు. సో పూజ గదిలో స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఇచ్చాడండి, పూజ సామాగ్రి అది పెట్టుకోవడానికి. పర్వాలేదండి, దేవుడి గది అయితే చాలా బాగా కట్టించారు. స్టోరేజ్ అయినా కానీ లేదా పైన లైటింగ్ సెట్టింగ్స్ అయినా కానీ చాలా బాగా కట్టారు అనమాట. సో నాకైతే నచ్చిందండి. ఫ్యూచర్లో మన ఊర్లోన ఈ విధంగా కట్టుకోవాలనేసి అనుకుంటున్నాను. మీరు కనుక ఇలానే సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తే కంపల్సరీ అది నెరవేర్చుకోగలనండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్లో ఓంకారాలు మొత్తం దేవుడి గది చుట్టూరా రాయిపించారండి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. దేవుడికి సంబంధించిన ఓంకారాలు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మరి ఈ విధంగా వేయండి అనేసి వేయించారు. అది నచ్చింది నాకు ఐడియాకి. సో ఈ డోర్స్ కూడా అలానే డిజైన్ చేసుకున్నారు. సో దేవుడి గది ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లోనే ఓన్లీ డ్రెస్సింగ్ టేబుల్, నెక్స్ట్ అక్కడ స్టిచ్ చేసుకునే బట్టలు మాత్రమే పెట్టుకుందనమాట. నెక్స్ట్ బాబు ఆడుకునే బొమ్మలు అనమాట. ఈ వేస్టేజ్, ఇవి కూలర్ అనేసి ఇవన్నీ మొత్తం ఈ రూమ్లో పెట్టుకున్నారు. సో ఈ పైన కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ అక్క వాళ్ళ బాబు ఆట వస్తువులు అనమాట. ఇది కూలర్ అండి. సో చలికాలం అనేసి పక్కన దోసేసారు, వాడట్లేదు ప్రజెంట్ ఇప్పుడు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ బాబు ఆట బొమ్మలే అనమాట. కింద వేస్తే కనుక మామూలుగా చేయడు ఇల్లంతా. అవి మళ్ళీ మేము సదురుకుంటూ ఉంటాం, వాడు తీస్తూనే ఉంటాడు. సో ఇది బాబుకి ఫోటోషూట్ చేయిద్దామనేసి తీసుకుందనమాట అక్క. చిన్న గొడుగు బాగుంది కదండి, పులి బొమ్మ ఉంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ అక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఆ బకెట్ మొత్తం ఆట బొమ్మలే అనమాట బాబువి. అవి తీసామంటే ఇల్లంతా ఇంకా గందరగోళం కింద ఉంటాయి అన్నమాట. ఇవి తన బర్త్డేకి తీసుకొని వచ్చారు క్యాప్స్. సో ఇవి అన్నమాట. సో అవన్నీ ఆట బొమ్మలు అండి. చూస్తే మామూలుగా చేయడనేసి పైన పెట్టేస్తూ ఉంటుంది అక్క. సో దీనికి నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. అన్నీ యూనిక్గా కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేశాడు. ఇవన్నీ సెల్ఫ్లో బట్టలు అవి ఉంటాయి అక్క వాళ్ళవి. ఇవి కర్టెన్స్ చాలా నీట్గా డెకరేట్ చేసుకుంటుందండి అక్క అయితే. ఇక్కడ మొత్తం ఇవంతా కుట్టుకులు బట్టలు అనమాట. అక్క కూడా స్టిచ్ చేస్తుందని చెప్పాను కదా. సో కుట్టే బట్టలన్నీ ఇక్కడ పెట్టేసుకుంటుంది. ఇంకా వేస్ట్ సామాన్లు ఏమన్నా ఉంటే ఇక ఈ రూమ్లో పెట్టుకుంటారనమాట. సో నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. మ్యాక్సిమం దీని అవసరం చాలా తక్కువ అక్క వాళ్ళకి. ఎందుకంటే అక్క వాళ్ళు తీసుకున్న ఏ ఇల్లు అయినా కానీ అటాచ్డ్ ఇట్లా కబోర్డ్స్ అని ఉంటాయి, లేదా
దీనితో కొంచెం సెట్ చేసిన విధంగా ఉంటాయన్నమాట. అండ్ మ్యాక్సిమం తక్కువ సామాన్లు. మిర్రర్ ఒకటి ఇచ్చాడు. కాస్మెటిక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది అక్క. సో ఇది కిటికీనే. సో వెలుతురు వచ్చేస్తుందని దీనికి కర్టెన్ పెట్టేసింది అక్క. అక్క సెలక్షన్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా కొంచెం డీసెన్సీగా ఉండే కలర్సే తీసుకుంటుంది అనమాట. గోల్డ్ కలర్ కావచ్చు, ఇట్లాగా ఈ కలర్ అయినా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. నాకు అక్క సెలక్షన్ నచ్చుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇవి మిషన్ కుట్టుకునేదండి. ఈ బల్లకి దీనికి అటాచ్ చేసేసింది అక్క. సో వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను కదా. ఈ స్విచ్ బోర్డ్ పక్కనే అరేంజ్ చేసుకున్నామండి. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇంకా అక్క, బావ, నెక్స్ట్ బాబే కాబట్టి ఇక్కడ మంచం ఏమి అరేంజ్ చేసుకోలేదు. ఒకటే మంచం ఉంది, అది వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకో. నెక్స్ట్ చెప్పాను కదండి, దీంట్లో ఈ పోర్షన్కి 2 హాల్ అనేసి ఇదొక హాల్ అనమాట. ఇక్కడ ఓన్లీ ఫ్రిడ్జ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు ఒక సింక్ అనమాట. సో దీనికి కూడా సేమ్ యాజ్ టీజ్గా లైటింగ్ సెట్టింగ్స్ అనేది వైట్ అండ్ ఎల్లో కలర్ యూస్ చేశాడనమాట. చూడండి, ఇది వైట్ కలరు. ఇలా 2 లైట్స్కి ఒకటే స్విచ్ అనమాట. ఇది మొత్తం ఎల్లో కలర్ అంత లైట్ అంతటికి ఒకటే స్విచ్ అనమాట. సో ఆఫ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో నాకు ఈ లైటింగ్ సెట్టింగ్స్ బాగుంటాయి అన్నమాట. కాకపోతే మన ఇంట్లో ఉండవు, అంతే తేడా. ఇక్కడ ఒక సింక్ ఉంటే కనుక దీని కింద ఇలా కబోర్డ్స్ ఇచ్చాడనమాట. ఏవైనా ఇలాంటివి ఒక మనకు అవసరమైనవి దాచుకోవడానికి. దాని లోపల నుంచి పైప్ కనెక్షన్ ఇచ్చాడు. బాగా ఆలోచించి మరీ ఇచ్చాడు చూడండి. దీని పక్కనే ఈ సింక్ పక్కనే అనమాట. ఇటువైపుకి ఇంకో బెడ్రూమ్ ఉంది, ఇది అక్క వాళ్ళది. దీనికి కూడా సేమ్ యాజ్ టీజ్గా లైట్ సెట్టింగ్సే ఇచ్చాడు. అన్నిటికీ మొత్తం కిచెన్కి, బెడ్రూమ్కి, హాల్కి ప్రతి ఒక్క దానికి ఈ విధంగా లైటింగ్ సెట్టింగ్స్ అనేది అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు. సో ఇది బెడ్ చాలా పెద్దదన్నమాట. ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ వరకు పడుకోవచ్చండి. వెడల్పు ఎక్కువ అండి. చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట కూర్చుంటే. ఇది బెడ్రూమ్ అండి. సో అన్నీ కవర్ చేసేసింది మోస్ట్లీ. ఏవి బయటికి కనిపించడం ఇష్టం ఉండదు అన్నమాట అక్కకు. సో చూడండి, లైట్ పైన అయితే ఈ విధంగా ఉంది. ఇది అక్క వాళ్ళకి పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నారు ఈ మంచాన్ని. ఇది ఇప్పటికీ నేను ఇల్లు మార్చేసి 3 years అవుతుంది అనుకుంటా. ఇందులోన ఎక్కువ స్పేస్ ఒకటి ఇచ్చాడండి బాగా. ఇందులో ట్రాలీస్ అనేసి బాక్సులు ఇవన్నీ దాచుకున్నారు. ఇవంతా బాబువి, అక్కవి, ఇంకా బావగారి బట్టలు అనమాట. ఈ కబోర్డ్స్లోన మొత్తం అంతా అక్క వాళ్ళే ఉంటాయి. పండగ పనులు ఇంకా స్టార్ట్ చేయలేదండి. సో అందుకే అక్కడే చిందరవందరగా ఉన్నాయి. ఇవన్నీ తీసి సదరాలండి. సో ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఇచ్చాడు. దానికి కూడా కర్టెన్తో క్లోజ్ చేసేసింది అక్క. సో ఇదొక ఇంకో కూలర్ అనమాట. 2 కూలర్లు ఉన్నాయి అక్క వాళ్ళకి. సో ప్రజెంట్ ఇది వాడతారు, కాకపోతే ఇంకా చలికాలం కదా యూజ్ చేయట్లేదు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు చూడండి. సో ఫైనల్గా అయితే బెడ్రూమ్ ఇదండి. సో నెక్స్ట్ మనం తినేవి ఉండేవి ఎక్కడండి, ఫ్రిడ్జ్లోనే కదా. సో ఫ్రిడ్జ్ చూపిస్తాను. ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట ఇది. సో మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో చాలా తినే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఆల్మండాస్ అనేసి, నెక్స్ట్ ఇవి వాల్నట్స్, ఇవన్నీ అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ కదండి, తనకు తినడం కోసం అనేసి తెచ్చుకుంది. అవి నైట్ టైం నానబెట్టేసి మార్నింగ్ టైం తింటుంది అనమాట. సో డీ ఫ్రిడ్జ్లో అయితే ఏమీ పెట్టలేదు. వాటర్ చలికాలం కదండి, వాటర్ ఎవరు తీసుకోవట్లేదు. సో ఇంకా ఈ కిందంతా కూరగాయలు అవ్వండి, క్యారెట్స్ అనేసి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే
డేట్స్ అన్నమాట. డేట్స్ బాక్స్లు అవన్నీ మనం తినకూడదులేండి, ఎందుకంటే మనము డెలివరీ అయిన మనిషిని కదా. సో ఇప్పుడు అవేమీ తినే ఛాన్సెస్ లేదండి. ఆఫ్టర్ ఒక 6 months 7 months అయిన తర్వాత తినాలి. సో మనకు ఇంకా తర్వాత నచ్చిన ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ చూడండి, ఇది ప్యూరిఫై వాటర్ మిషన్ అనమాట. సో ఇటువైపు అటాచ్ చేసుకున్నారు అక్క వాళ్ళు. సో కిచెన్ అయితే చాలా నీట్గానే బాగానే కట్టించారు. మనం మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ మీకు బ్లాక్గా కనిపిస్తుంది కదండి, అక్కకి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, తనకు ఎక్కువ వాంతింగ్స్ అవి అవుతున్నాయి అనేసి స్మెల్కి, ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఆ మిషన్ అనేది వెయిట్ పెట్టించుకుందనమాట అక్క. సో వంట చేసేటప్పుడు అది ఆన్ చేసుకుంటే ఎక్కువ వికారం అనేది రాకుండా, ఆ స్మెల్ అనేది రాకుండా పీల్చుకుంటుంది అనమాట. ఇది నెక్స్ట్ ప్రెస్టీజ్ గ్యాస్ అనమాట, కరెంట్ గ్యాస్. సో దీంట్లో కూడా యూజ్ చేసుకుంటుంది అక్క వంట కోసం అనేసి. సో ఈ డోర్ వెనకాల మొత్తం కబోర్డ్స్ ఇచ్చాడండి, వంట సామాన్లు అవన్నీ. అక్క వంటలు చాలా బాగా చేస్తుంది అనమాట. ఏది ఎలా ఉన్నా కానీ కిచెన్ మొత్తం చాలా నీట్గా పెట్టుకుంటుంది. ప్రతి ఒక్కటి గ్రాసరీస్ దీనికి దానికి డివైడ్ చేసి నీట్గా పెట్టుకుంటుంది అనమాట. నేను మా అక్క దగ్గర వంటలు నేర్చుకోవాలని డిసైడ్ అయ్యానండి. సో ఇది అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ బాల్కనీ అండి. బాల్కనీ కొంచెం చిన్నదే. బ్యాక్ సైడ్ ఒక చిన్న డంప్ యార్డ్ లాగా మొత్తం ప్లేస్లోనే అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మేము మొత్తం చెత్తనంతా అక్కడ పడేస్తాము. వాళ్ళు ఇంకెళ్ళి కట్టుకోలేదు. సో ఇటు సైడు సింక్ ఒకటి ఇచ్చాడు, అక్కడ ఖాళీ ప్లేస్ ఇచ్చాడు. ఆ ప్లేస్లో ఏంటంటే మా అక్కకు ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడం వల్ల గిన్నెలు అవి తోమడం ఇబ్బంది అనేసి మనిషిని పెట్టుకున్నారు. ఆవిడ వచ్చి అక్కడ తోమేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇటు సైడ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ వాషింగ్ మిషన్, నెక్స్ట్ బట్టలు ఆరేసుకోవడానికి రెడీ చేసుకుంది అనమాట అక్క. ఇవి తోమిన గిన్నెలు ఇక్కడ పెట్టేసుకుంటాము. ఇది బయట వాళ్ళకి కట్టించిన బాత్రూమ్ అటు సైడ్ అండి. సో ఇది ఇక్కడ ఒక బాత్రూమ్, మొత్తం మనకు 3 bathrooms ఇచ్చాడు. అటాచ్డ్ 2, ఇది ఒకటి, 3 అండి. సో ఫైనల్గా అయితే కిచెన్ ఇదండి, మొత్తం నీట్గా చేసేసి పెట్టాము. సో తర్వాత మళ్ళీ హాల్లోకి ఒకసారి వెళ్దాము, మీకు ఒకటి దగ్గర నుంచి చూపించాలండి. కొత్త కదండి, వీడియో అంత కరెక్ట్గా తీయడం రావట్లేదు. ప్లీజ్ ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి నాకు. సో ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే బెడ్ లైట్ అని చెప్పాను కదా, ఇది లైట్స్ వేసినప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. ఆ షైనీగా చాలా బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది, మీకు చూపిద్దామనేసి వచ్చానండి. కింద లైట్ కదా, నైట్ టైం అది ఆల్ అవుట్, దోమలు ఎక్కువగా పాపను కుట్టేస్తున్నాయి అనేసి ఆల్ అవుట్ పెట్టుకున్నాము. తర్వాత మళ్ళీ ఎక్కువగా నేను స్పెండ్ చేసే ప్లేస్ ఎక్కడంటే ఇంక ఇదేనమాట. దీని ఫ్రంట్ సైడ్ కొన్ని ఆరాలు ఇచ్చాడు కదా, ఇక్కడ ఎక్కడ చూసినా ఇంకా బాగా బొమ్మలే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాడు. ఆల్ఫాబెట్స్, బాల్, గన్స్ ఇవే ఉంటాయి అన్నమాట. ఇంకో ర్యాట్లోన మొత్తం న్యూస్ పేపరు, బావగారికి మార్నింగ్ చదవడం అలవాటు. ఇటు సైడ్ ఈనాడు పేపర్ వస్తుంది. సో అది ఎర్లీ మార్నింగ్ పాలతో పాటు ఇవి కూడా తెచ్చుకొని బాగా చదువుకుంటారు. మొత్తం ఇదంతా న్యూస్ పేపర్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇది మా అక్క వాళ్ళ ఉంటున్న హౌస్ హోమ్ టూర్ అనమాట. సో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. సో నాకు ఇవి ఇష్టం అని చెప్పాను కదా, సో ఎండింగ్ ఇక్కడ ఇవ్వాలనిపించింది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మీకు తోచినంత సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.